ప్రజల తిప్పలు తీర్వనీకి ప్రజావాణి పేరు మీద ప్రతి సోమవారం నాడు సర్కార్ ఆఫీసర్లందరూ కలెక్టర్ల తయారు ఉంటారు. ప్రజలకు ఏం ఇబ్బందులున్నా ఈ ప్రజా ప్రభుత్వంలో ఎంటనే తీరుస్తామని సర్కార్ పెద్దలు బగ్గనే చెప్తుంటారు. కాకుంటే వాళ్ళు చెప్పిన దానికి మోక మీద జరుగుతున్న దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటున్నది. ఇగో వరంగల్ కలెక్టర్ ఎట్లా పరిస్థితి ఎట్లున్నదో మీరే చూడండి. ప్రజల తక్లీఫ్లేందో తెలుసుకోవాల్సిన అధికారులు పల్క ఫోన్లు పట్టుకొని ఎంత బిజీ అయిపోయినరో చూస్తున్నారా అనులా. పాపం అటు దిక్కున్న మేడం వీడియో తీసేది చూసి అటు చూడుండ్రని సైగ చేస్తుంటే ఇటు దిక్కున్న మేడం మాత్రం మంచిగా తీర్పాటంగా హాయ్ చెప్తున్నది. ఇక ఈ కొసగూకున్న మేడం గారు మాత్రం మొత్తం సెల్లులనే మునిగిపోయింది. మరిగా సెల్ ఫోన్ల గంతగానం ఏం చూస్తున్నదో తెలియదు గాని ఫోన్ మాత్రం పక్కకు పెడతలేదు. ఈ ఒక్క మేడమే కాదు వెనక వరుసల గూకున్నోళ్ళు సుతం గదే పని చేస్తున్నారు. ఇక గిటు దిక్కు గూకున్న సార్లు సుతం ఏం మీకే సెల్ ఫోన్లున్నాయా మాకు లేవ్వా అన్నట్టు వాళ్ళు సుతం ఫోన్లలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇట్లా ఒగలిద్దరే కాదు ఉన్నోళ్ళ దాంట్లో సగం మంది ఫోన్లు ఒత్తుకుంటానో లేకుంటే ఫోన్లు మాట్లాడుకుంటానో కాలమెల్లదీసిండ్రు. ఇంకొందరైతే మేమీడికి వచ్చింది ఫోన్లు చూసేతందుకే అన్నట్టు చేసిండ్రు. వరంగల్ కలెక్టరేట్ల ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు ఇట్లా చేసే వరకు జనాలు గరమవుతున్నారు. అధికారంలోండే ఆఫీస్ కు పోతే పట్టించుకోరు. కనీసానికి ప్రజావాణికి అత్తేనన్న తక్లీఫ్లు తీరుతాయి కావచ్చు అనుకుంటే ఈడ సుతం ప్రజా సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలి సెల్ ఫోన్లతోని అధికారులు కాలక్షేపం చేస్తున్నారు అని అంటున్నారు కొందరు బాధితులు. ఇప్పటికైనా కలెక్టర్ సారు ఇసుంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రజావాణి జరిగినప్పుడు అధికారులు ఎవ్వరు సెల్ ఫోన్లు తీసుకురాకుండా కట్టడి చేయాలని అంటున్నారు. అయినా ఇక్కడ ఒక్క కాన్నే కాదు చాలా జాగాల్లో కూడా కొంతమంది అధికారులు ఇదే కథ చేస్తున్నారు. కాబట్టి అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా దీని మీద ఆలోచన చేస్తే మంచిగానే ఉంటది మరి.